ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మించుకొని నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్టు, అదేవిధంగా శృతులయ అకాడమీ, అదే వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంపు విద్యార్థులతో వివిధ ఆటపాటల కార్యక్రమాలను చేయించు గత 30 రోజులుగా నేర్పించిన ఈ కళా నైపుణ్యాన్ని వెలికితీసి ఈ వేదికపై చూపించిన మా దాసన్న గారికి, వాళ్ళ టీం గారికి, అదేవిధంగా గ్రామంలోకి వచ్చిన పెద్దలకు, వివిధ గ్రామాలకు వచ్చిన పేరెంట్స్ తల్లిదండ్రులకు అందరికీ మా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఇప్పటిదాకా మాట్లాడుతూ అందరూ చెప్పారు, వాస్తవమే. ఈ 30 రోజులు సెలవులు ఇస్తే ఇంటి దగ్గర ఉండి సెల్ ఫోన్లు పట్టుకొని పిల్లలు ఖరాబ్ అవుతుంది, ఎంత మటుకు 100% వాస్తవం, మనం కూడా చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి క్యాంపులు చేస్తుంటే ఇప్పటిదాకా ఎప్పుడు 7 జిల్లాలలో 26 క్యాంపుల 20 క్యాంపులు ప్లస్ 150 మంది టీచర్స్తోని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దాసన్న టీం కూడా ముందుకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజులలో నాకెందుకులే అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సమాజాన్ని ఈ విధంగా నడిపించాలనే ఆలోచనతోని దీన్ని పనిగా పెట్టుకొని కార్యక్రమాలు చేయడం చాలా గొప్పతనం. ఎందుకంటే సహాయం చేసినా కానీ దీనికి చేయడంలో గొప్పతనం. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాం. దానికి మేము అండదండాలు ఉంటామని కూడా తెలుస్తున్నాం. ముఖ్యంగా అదేవిధంగా ఈ గుడి నిర్మాణంలో భాగంగా ప్లస్ పక్కనే ఉన్న శివాలయం నిర్మాణంలో భాగంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించి మన తలకొండపల్లి మండలం హెడ్క్వార్టర్ కానీ మన మండల ప్రజలు కానీ మనము పెట్టుకున్న పుణ్యం అని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే వెంకటేశ్ అన్న లాంటి వ్యక్తి మన ఊర్లో ఉండడం, మన మండలంలో ఉండడం మనకు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది పైసలు ఉన్నారు, కానీ కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఎదురుగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎంతోమందిని డబ్బులు మనం ఇచ్చేటప్పుడు జేబులోకి వెళ్ళి తీయాలంటే ఆలోచన చేస్తాం. కానీ కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కట్టడమే కాకుండా గుడి ఒక్కటే కావాలన్నా బడి కట్టాలని చెప్పి ఒక నిర్ణయంతోనే తలకొండపల్లి ఎక్స్రోల్లో కూడా కాలేజీని 6th నుంచి ఇంటర్ వరకు కాలేజీ నిర్మాణంలో ఉండి ఇప్పుడు కూడా నెక్స్ట్ సమ్మర్ తర్వాత అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను నేనైతే. అంటే విద్యనే కాకుండా ఆపత్తులో ఉన్న ఆడపడుచులు కానీ ఏ వ్యక్తి అయినా సరే నాకు ఆపద ఉంది అన్న అంటే నేను ఉన్నా తప్ప అని చెప్పే వ్యక్తిత్వం ఉన్న వెంకటేశ్వర ఉండడం గర్వదగ్గ విషయం. అదేవిధంగా ఏ సమస్య పైన కానీ సహాయ సహకారాలు చేస్తుంటూ విద్యాపరంగా కానీ మెడికల్ పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మనకు సహాయ సహకారాలు చేస్తారు. ఎందుకంటే కొడుకులు 2 డాక్టర్లు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఎన్నో క్యాంపులు ప్రతి సంవత్సరానికి 100 క్యాంపులు 100 రోజులు క్యాంపులు పెట్టే చరిత్ర ఉంది. అది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్కే దక్కింది. ఎందుకంటే ఎంతోమంది చెప్తారు, కానీ చేసేవాళ్ళే గొప్పతనం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందు కొన్ని తరాల వద్ద చేయాలని చెప్పి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆరోగ్యాలు ఇచ్చి మా తలకొండపల్లి మండల ప్రజలందరూ ఆశీర్వాదంతో వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై హింద్. రెడీ సచిన్ భాయ్.
ఏ క్యాంప్ చేసినప్పుడు కూడా అన్న ఇట్లా వాటర్ లేవి అంటే ఫోన్ చేస్తాడు, ఎమ్మడే తెప్పిస్తాడు. అన్న మైక్ పనిచేస్తలేదంటే ఏడున్నప్పుడు కూడా ఊరు మొత్తం తిరుగుకుంటా తీసుకొస్తాడు. బిడ్డ లేదని చెప్తే వెంకటేష్ అన్న నాది వాస్తదని చెప్పేసి అంటా ఉంటున్నారు అప్పుడప్పుడు జోకుగా. నిజంగా అంత అద్భుతంగా వెంకటేష్ అన్నకి సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శేఖర్ అన్న కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక ఎప్పుడు అని ఎదురుతోటి ఈ కార్యక్రమాలు చేయడం కోసం మేము ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ చిన్నారులను దీవిస్తున్నటువంటి ఉప్పల వెంకటేశ్వరకి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. తదుపరి వందే మాత్రం వాళ్ళు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
దేశభక్తి పూర్తిగా నరనరాన ఇంకిపోయింది వాళ్ళకి. వాళ్ళు నిజంగా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చిన్నప్పుడే వాళ్ళకి పునాదులు వేసుకున్న సందర్భాన్ని కూడా పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క గ్రూప్ ఫోటోకు విచ్చేసినటువంటి జగతయ్య గారు ఎప్పుడూ అన్నంటూ ఉండి అన్నకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ నేనున్నాను మీరు చేయండి అని చెప్పేసి చేయూతనిస్తున్నటువంటి మా జగతన్నకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చిన్నారులకి ఆశీర్వదిస్తున్నటువంటి మా జగతన్న గారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక పాదాభివందనాలు ఈ సందర్భంగా మా వందే మాత్రం ఫౌండేషన్, అలాగే శృతిలయ కల్చర్ అకాడమీ, మన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈరోజు పేద పిల్లలకు ఈ కల్చరు నేర్పుతున్నారంటే చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎవ్వరు ముందుకు రారు. ఈరోజు దాసన్నను చూస్తుంటే నేను కనీసం నాకు ఒక 10 ఏళ్ల నుంచి పరిచయము, అయితే ఒక 5 ఏళ్ల నుంచి ఎక్కువ పరిచయం. కానీ ఈరోజు చూస్తుంటే అంచెలంచెలుగా ఎదిగిపోతూ మామూలుగా పేద పిల్లలే చదువుతుంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇలా వాళ్ళని నేర్పుకుంటా పోతుంటే చాలా మంచి, చాలా పెద్ద గుణము అనేది. ఎందుకంటే ఇంకోటి మన అన్న గురించి చెప్పాలంటే చాలామంది ఇప్పటిదాకా చెప్పారు. కోటికో 10 మంది ఉంటే ఆ 10 మందిలో అన్న నెంబర్ 1 వెంకటేశ్వర అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఈ కార్యక్రమాలను చేస్తుండంటే చాలా గొప్ప విషయము. ఇలా మనము ఏదైనా 100 రూపాయలు ఖర్చు పెడదామంటే ఇలా ఈ 100 రూపాయలు నేను ఖర్చు పెడితే రేపేదో నాకు అక్కడికి వస్తుందని అనుకుంటాం మనము. ఈరోజు ఈ కుటుంబమే అందులో మునిగిపోయింది. ఎందుకంటే అది ఆ దేవుడు ఇచ్చిన వరమా మళ్ళీ ఏందో మనకు తెలియదు. కానీ వాళ్ళ కుటుంబం అందరూ మీకు ఈ సహకారానికే మునిగి తేలుతున్నారు. ఆయనకి ఎంత ఇబ్బంది ఉన్న డబ్బులతోని ఈ కార్యక్రమాలు మాత్రము ముందుకు సాగుకుంటూ పోతున్నది. ఎందుకంటే ఈ దేవుని దయ ఆయన మీద ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాత. నిజంగా కోటు రాజుల ఆటలు సాంబ్రాన్ పొగ బోనాలతోటి ఎంతో చక్కగా చేస్తున్నటువంటి ఆ బోనాల ఆటకి మీరు అద్భుతంగా చప్పట్లు కొట్టాలి, విజిల్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, కేకలు వేయాలి. అమ్మవారికి ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నాం. విజయాలతోటి కోటు రాజుల ఆటలతోటి మన ముందుకు ఇచ్చేసినటువంటి ఆ యొక్క బోనాల విషయాలకి అమ్మవార్లకి అదేవిధంగా కోట్లాదులకి ఈ సందర్భంగా ఈ వేదిక ఆహ్వానం పలుకుతా ఉంది.
సాఫ్ సాఫ్ సాఫ్. అమ్మా ఎంత ఆశనో. ఎట్లా ఏంటి పాప ఏడుస్తుంది? ఇష్టండి పాడకళ్ళు పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు. అమ్మో తల్లిని ఒప్పుకొని మన మూతిగట్టు మీద 3 సార్లు తొలిస్తే దిష్టి పోతుంది. నా తల్లిని నా అమ్మోరు తల్లి కొడుకులా కాపాడుతుంది. చూడు, నీ చాదస్తంతో పసిపెట్టిన చెరువు గట్లాంట నూతి గట్లాంట తిప్పద్దు. ఆపేశావే ఏడు ఏడవడం ఆపితే ఏం భవాని, నీ కళ్ళ ముందే నీ బిడ్డలే వాయువుల్లో కలిసిపోతుంటే నువ్వెంత నరకం అనుభవించావో మనస వాచ కర్మన నాకు తెలుసు. నీ అమ్మోరు ముక్కుతో ఆ బిడ్డ ప్రాణం తీసింది నేను. రెండా బరిగీశాడంటే నీ భర్తే కాదు, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ రక్తం ఘోరక్తి కాదు, నీ భర్త. ఘోరక్ తన పిడికిలి బిగించాడా? నిమిషంలో వాడు నీ కళ్ళ ముందే నెత్తులు కక్కుకు చేస్తాడు.
ఇప్పటికీ నీ మనసు కలిగి కదిలి రాకపోతే నా రక్తాన్ని నైవేద్యంగా పెడుతున్నాను, తెలుసుకో. దీపపాలిని ఓం హ్రీం భైరవ 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 దీపపాలిని హ్రీం భైరవ దీపపాలిని హ్రీం భైరవ దీపపాలిని సప్త లోకాలనే సద్దడగించిన మహిషాసుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన సుమపతి సుంబలను నిర్జించిన భద్రకాళిని నేను. నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తినిలా నేను. నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా అద్భుతంగా ఆషాఢ మాసం రాకముందే ఒక బోనాల వాతావరణం అని ఒకసారి గుమ్మడికాయ ఒకసారి వినిపించింది. Apa?
ఆమన్గల్ మరియు అదేవిధంగా కడతాల్ ఇన్ఛార్జెస్ అయినటువంటి వసంత గారిని, అదేవిధంగా మన పల్లవి గారిని, తలకొండపల్లి ఇన్ఛార్జెస్ అయినటువంటి అనుష, శోభ గారిని, అంజలి గారిని, బబ్లు గారిని, సాయి గారిని, అశోక్ గారిని, పూజ గారిని, సాయి గారిని, శ్రీకళ గారిని, మల్లేష్ గారిని వేదికపైకి రావాల్సింది కావాలని పడతాను. వాళ్ళు లేకపోతే క్యాంపు లేదు. చాలా అద్భుతంగా వాళ్ళు 30 రోజులు పిల్లల దగ్గర ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులందరికీ ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా చూసుకున్నటువంటి సందర్భాన్ని మీ ముందు గుర్తు చేస్తూ మీ అందరి ఆధ్వర్యంలో పెద్దవాళ్ళతో వాళ్ళందరికీ సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 30 రోజుల శిక్షణ శిబిరం ఈరోజు సక్సెస్ కాబోతా ఉందంటే వారే కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుగా తలకొండపల్లి ఇన్ఛార్జెస్ అయినటువంటి అనుష గారిని, అదేవిధంగా ముందుగా తలకొండపల్లి ఇన్ఛార్జెస్ అయినటువంటి శోభ గారిని, అనుష గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. విత్ టీమ్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అంజలి, బబ్లు, సాయి కొంచెం వేదికపైకి రావడమ్మా. రండమ్మా. తలకొండపల్లి ఇన్ఛార్జెస్ శోభ గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 30 రోజులు కూడా తన పిల్లల్ని కూడా పక్కన పెట్టి తన పిల్లల కోసం కష్టపడుతున్నటువంటి ఆ శోభ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనుష గారు, ఇన్ఛార్జ్ అనుష మేడం గారిని కూడా సన్మానించవలసిందిగా తలకొండపల్లి ఇన్ఛార్జ్. వీళ్ళిద్దరూ తలకొండపల్లి ఉన్నటువంటి క్యాంపుని చాలా చక్కగా నిర్వహిస్తూ అందరికీ ఎంతో చక్కగా ఇస్తున్నటువంటి ఆ శోభ మేడం గారికి, అనుష మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆమన్గల్ ఇన్ఛార్జెస్ అయినటువంటి వసంత గారిని, శ్యామల గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానపడతాను. అదేవిధంగా కవిత, ఆ టీం మొత్తం రావాలి, దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆమన్గల్ వసంత, శ్యామల, ఉదయ్ కుమార్, అనిత, అదేవిధంగా కవిత, శ్రీకాంత్, అదేవిధంగా పద్మ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఉదయ్ కొద్ది ఫాస్ట్గా. సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి సైడ్ అదేవిధంగా శ్యామల గారికి, అనిత గారికి, కవిత గారికి, కడతాల మేడం రండి మేడం, పల్లవి గారు కడతాల ఇన్ఛార్జెస్ అన్న, వారు కూడా చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా అక్కడే 30 రోజులు పిల్లలతో పాటు ఉండి ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పల్లవి గారికి, అదేవిధంగా కడతాల్ టీంకి సన్మానించవలసిందిగా అశోక్ గారికి, పూజ గారికి, సాయి గారికి, శ్రీకళ గారికి, మల్లేష్ గారికి సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా శ్రీకళ మేడం అండి, మల్లేష్ డ్యాన్స్ మాస్టర్స్ రెడీ ఉండాలి. ఇంత అద్భుతంగా డ్యాన్స్ కంపోజ్ చేసి చాలా అద్భుతంగా నృత్య ప్రదర్శన ఇప్పించినటువంటి డ్యాన్స్ మాస్టర్లు కూడా వేదికపైకి రావాల్సింది కావాలని పడతా ఉన్నాం. నాగార్జున, గోపి, దీపక్, చారి మాస్టర్ ఎక్కడున్న వేదిక మీదకి రావాలి ప్లీజ్. డ్యాన్స్ మాస్టర్స్ నాగార్జున మాస్టర్, గోపి మాస్టర్, దీపక్ మాస్టర్, చారి మాస్టర్ చాలా అద్భుతమైనటువంటి డ్యాన్స్ మాస్టర్లు అన్న. వీళ్ళు డిప్లొమా చేసినటువంటి మాస్టర్స్. గత 10 సంవత్సరాల నుంచి కూడా మన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ విద్యార్థులకు ఎంతో సంస్కారవంతంగా నేర్పిస్తున్నటువంటి డ్యాన్స్ మాస్టర్లను కూడా ఆశీర్వదించి వాళ్ళకి సన్మానించవలసిందిగా పెద్దవాళ్ళని కోరుతా ఉన్నాం. నాగార్జున గారికి, అదేవిధంగా గోపి గారికి, దీపక్ గారికి, చారి గారికి సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తదుపరి మా టీం సభ్యులు నిరంతరం 20 క్యాంపుల్ని నాతో పాటు నా వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు
శ్రీ విజయ్ కుమార్ గారు, వనం విజయ్ కుమార్ గారు, అదేవిధంగా జంగే గారు, అదేవిధంగా శ్రీశైలం గారిని కూడా సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ కార్యక్రమం జరిగినా కానీ ఎక్కడ ఏమైనప్పటికీ కూడా నారాయణపేట అంటే నారాయణపేట వెళ్తారు, మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్ వెళ్తారు, వనపర్తి అంటే వనపర్తి వెళ్తారు. నిజంగా ఈ టీం లేకపోతే నిజంగానే 20 క్యాంపులు ఎక్కడ సో ఇట్లా ఉందంటే రాత్రి పగలు 12 గంటలకు వెళ్ళమంటే కారు వేసుకొని వెళ్ళిపోతారు. అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రులు విజయ్ గారు, అదేవిధంగా జంగే గారు చాలా డబుల్ పీజీ చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు అకాడమిక్ సంబంధించిన ఏ విషయం ఉన్నప్పుడు కూడా 20 క్యాంపులను చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నటువంటి నా మిత్రుల విజయ్ గారికి, జంగే గారికి సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా తమ్ముడు శ్రీశైలం గారికి కూడా సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేకప్ ఆర్టిస్ట్ సిద్ధు ఎక్కడున్న వేదిక దగ్గరికి రావాలి. మేకప్ ఆర్టిస్ట్ సిద్ధు ఉమా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. తలకొండపల్లి నుంచి బబ్లు సాయి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. బబ్లు సాయి అంజలి వేదిక హర్తాల్ ఆమన్గల్ వాలంటీర్స్ వీరు చాలా అద్భుతంగా ఏ లోటు లేకుండా తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా చేసుకుంటే పిల్లల కోసం మేము చేస్తున్నామని కూడా ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. తమ్ముడు సిద్ధును కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎంతమంది ఉన్నప్పుడు కూడా అన్నా నేనున్నా నీ తోడుగా ఎంతైనా చేద్దామని మన ప్రాంతపు ముద్దుబిడ్డ తమ్ముడు మన సిద్ధు కూడా చాలా అద్భుతమైనటువంటి మేకప్ ఆర్టిస్ట్ అన్న. ఎంతమంది ఉన్నప్పుడు కూడా కలర్ఫుల్గా ఎంత కనిపిస్తుందంటే మా తమ్ముడు చాలా సహకరించిండు. సిద్ధు కూడా తప్పకుండా మా హృదయపూర్వక అందరూ ఒకసారి వారికి ఆశీస్సులు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సిద్ధుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అండ్ టీం ఉమాగారు ఉంటే వేదిక మీదకి రావాలి. సచిన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంజలికి సన్మానిస్తా ఉన్నారు. అమ్మవారు గెటప్లో అంజలికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సచిన్ చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా కలీం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పడుతూ వారికి పద్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వ్యవస్థాపకులు దార్ల పద్మ చిత్తరంజన్ దాస్ గారిని పెద్దల చేతుల మీద సత్కరించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే కంటిన్యూగా అసలు కార్యక్రమాలు ఉన్నా కానీ ఆ వాయిస్ ఆ దేవుడిచ్చిన వరం. సో ఆ వాయిస్ తోటి అందరినీ ఉర్రుతగిలిస్తున్నాడు మన దాసన్నకు అందరం దాసోహలం అయిపోతున్నాం. కాబట్టి ఒకసారి ఉన్న వాళ్ళు ఒకసారి కథల ధ్వనులతో దాసన్నకు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాధవరెడ్డి గారిని అని చెప్పేసి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నటువంటి సందర్భాన్ని ఇంతకుముందే చెప్తా ఉన్నాడు. మాధవాన్ని అడుగు పెడితే చాలు ఈ ప్రాంతం బిడ్డలకు ఒక సంస్కారం అంతది, ఈ ప్రాంతం బిడ్డలు ముందుకెళ్తారని చెప్పేసి అన్న ఎప్పుడు ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ రోజు వారు అమూల్యమైన సమయాన్ని కేటాయించేసి చాలా బిజీ ఉన్నటువంటి షెడ్యూల్లో కూడా, ఎందుకంటే ఎస్సీఆర్టీ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు కూడా ఈ యొక్క అకాడమిక్ సంబంధించిన బుక్స్లలో కూడా ఏం చేద్దామని వందే మాత్రంతో చర్చించిన సందర్భంలో, అదేవిధంగా డిఈఓలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, నిజంగా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల నుంచి కూడా విద్యా వ్యవస్థ పైన చేంజ్ కావాలంటే నిజంగా వందే మాత్రం ఫౌండేషన్ పిలిపించుకొని ఈ రోజు అకాడమిక్ సంబంధించిన బుక్స్లలో కూడా ఏం చేయాలని చర్చించే విధంగా ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి మన ప్రాంతం ముద్దుబిడ్డ కల్వకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి వందే మాత్రం అంటేనే మాధవరెడ్డి గారు అంటే వందే మాత్రమే పేరుతోటి వందే మాత్రం ఎడమ మాధవరెడ్డి ఎడమ మాధవరెడ్డి అంటారు. వందే మాత్రం మాధవరెడ్డి అంటే ఇక్కడే కాదు అమెరికాలో కూడా కొన్ని లక్షల మందికి పేరు నోటెడ్ ఉన్నటువంటి మన మాధవరెడ్డి గారికి నిజంగా
అదేవిధంగా అన్న ఉప్పల వెంకటేష్ అన్న గారు ఉప్పల ట్రస్ట్ ద్వారా ఈ యొక్క తలకొండపల్లి ప్రాంత బిడ్డల తరపు నుంచి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి సన్మానిస్తా ఉన్నారు. వారందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇదే విధంగా అన్నకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఇంకేమైనా కార్యక్రమాల పైన కూడా మా మాధవన్న వెంకటేశ్వర సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వెంకటేశ్వర చాలా నిస్వార్థ పరుడు చేస్తున్నాడు కాబట్టి మీ అడ్వైస్ తోటి కొన్ని బడులు బాగుపడాలంటే మీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి లైటింగ్ ను మాకు ఇచ్చినటువంటి మా మిత్రుడు రఘు గారు, నిజంగా రఘు గారికి వేదిక పైకి రావాల్సింది ఆహ్వానం పలుకుతాను. దాదా ఏం కదా ప్లీజ్ మా ఇచ్చినటువంటి మిత్రుడు రఘు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి చేతుల మీద సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ అన్న వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి తలకొండపల్లి సైనికులందరికీ పేరు పేరున తలవంచి నేను నమస్కారం చేసుకుంటా ఉన్నా. నిజంగా నాది వెల్దండ మండలం అయినప్పుడు కూడా వెల్దండకి వెళ్తే కూడా అంత సంతోషం అనిపించదు, కానీ నా కన్న ఊరులాగా ఈ తలకొండపల్లిలో అంత సంతోషం అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ పేరు పేరున తలవంచి నేను నమస్కారం చేసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజులలో మీరు ఇదే విధంగా ఇంతే సంతోషంగా ఇదే విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా